తెలుసు, మీడియా మీకు తెలుసు. మీడియాకి అందరూ తెలియాలండి. కనీసం గృహప్రవేశానికి ఎవరిని వెళ్ళాం, మా గృహప్రవేశానికి మొత్తం మా కార్యకర్తలందరినీ పిలిచారు ఓపెనింగ్కి. సో మేమేమో ఉంటే ప్యాలెస్లు వాళ్ళు ఉండే అన్ని ఏదో నార్మల్గా. జగన్మోహన్ రెడ్డి గారు పేద వ్యక్తినా మీ ఉద్దేశం? అంత లేదనా వీళ్ళంతా? జగన్మోహన్ రెడ్డి గారు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు అని ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు. 2 ఎకరాల నుంచి ఏం రాలా. అమ్మనమ్మ గారు ఇచ్చినటువంటి 2 ఎకరాల పొలంతో రామ్మూర్తి నాయుడుకి 1 ఎకరము, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి 1 ఎకరంతో ఈరోజు రిచెస్ట్ సీఎంగా ఏం రాలా చంద్రబాబు నాయుడు గారు లాగా. మేము ఆల్రెడీ మేము ఎంపీగా ఉన్నప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాం. రాజశేఖర రెడ్డి గారు ఇల్లు ఏదో అమ్మడానికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు సాయం చేశారు ఆ రోజుల్లో వాళ్ళు చెప్పమనండి సార్. అది బహిరంగ చెప్పాలి కదా. ఏమైనా ఉంటే మేము బహిరంగ చెప్తున్నాం. బహిరంగంగా మేము అడ్వాన్స్ ట్యాక్స్ ఓపెన్గానే కట్టినాం. సో మేమేం పేదవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు గోల్డెన్ స్పూన్తోనే పుట్టాడు. చంద్రబాబు నాయుడు గారు లాగా ఏం రాలేదు కదా. లెక్కర్ పరిస్థితి ఏంటి? లెక్కర్ స్కామ్ పరిస్థితి ఏంటి? అయిపోయిందా ఇంకా ఉందా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో లెక్కర్ స్కామ్ గురించి అడుగుతున్నారా మీరు? వైఎస్ఆర్సీపీలో మా హయాంలో లెక్కర్ స్కామ్ జరగలేదే. లేదా? లేదు. మరి భారతీయ గారి పేరు కూడా ఉన్నదంటారు. ఇటు భారతీయ గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది ఏదో కంపెనీలోని బినామీ కిందని. ఇప్పుడున్న మీడియా వాళ్ళు ఎలా ఉన్నారంటే, భారతమ్మ గారి పేరుంటే అది వైఎస్ భారతి గారే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి